ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంప్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రామారాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడి ప్రీవియస్గా మాట్లాడుకున్న ఎన్ఎఫ్ఎస్ గురించి, వాటి రివ్యూస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. లాస్ట్ టైం మనం ఒక 15 ఎన్ఎఫ్ఎస్ గురించి మాట్లాడుకున్నాం. డిసెంబర్లో రిలీజ్ కాబోయినవి, రిలీజ్ అయినవి కూడా. అయితే అందులో ఒకటి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ కాంగ్లోమరేట్ ఫండ్. ఈ ఫండ్ అనేది ఆల్రెడీ 5th లాంచ్ అయిందని చెప్పారు. అసలు ఇది క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఉంది అండ్ దీని రిస్క్ అప్డేట్ ఎలా ఉంది, ఏ ఇన్వెస్టర్ కి ఇది అనుగుణంగా ఉందంటారు? ఆదిత్య బిర్లా సన్ లైఫ్ కాంగ్లోమరేట్ ఫండ్ ఏదైతే ఉందో ఇది కొత్త కాన్సెప్ట్ అనమాట. అసలు ఫస్ట్ మనము ఆ కాంగ్లోమరేట్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఫండ్ క్లోజింగ్ డేట్ ఏంటి, ఎవరు తీసుకోవాలని క్లారిటీ చెప్తాను. సో కాంగ్లోమరేట్ అంటే ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అంటే వాళ్ళు ఒక కంపెనీకి మల్టిపుల్, అంటే ఒక గ్రూప్ కి మల్టిపుల్ సెక్టర్స్ లో కంపెనీస్ ఉండడం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రిలయన్స్ డిఫరెంట్ సెక్టార్స్ లోని వాళ్ళు టాప్ లో ఉన్నారు. అలాగే ఆదిత్య బిర్లా, అలానే టాటా. సో ఇలా ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్ కి ఎక్కువ సెక్టార్స్ లోని వాళ్ళు ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళకి కంపెనీస్ ఉండాలి. సో ఈ పర్టికులర్ ఫండ్ ఏదైతే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ కాంగ్లోమరేట్ ఫండ్ ఏదైతే ఉందో వీళ్ళ టార్గెట్ ఏంటి అంటే టాప్ 5 గ్రూప్స్ ఇన్ ఇండియా. ఈ గ్రూప్స్ లో ఉన్న కంపెనీస్, ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో ఆ కంపెనీస్ యొక్క స్టాక్స్ లోని ఇన్వెస్ట్ చేయాలన్న ప్లాన్ తో వచ్చారు. ఇట్స్ అ వెరీ యునిక్ అప్రోచ్. ఇంతవరకు మనకి ఎక్కువగా అంటే ఇది ఒక థిమాటిక్ ఫండ్ కేటగిరీలోకి వస్తుంది. థిమాటిక్ ఫండ్ అంటే ఏంటి అంటే ఫండ్ మేనేజర్కి ఒక థీమ్ ఉంటుంది, ఒక ఐడియాలజీ ఉంటుంది, ఆయన బిలీఫ్ అనమాట. అది ఇది లాంగ్ టర్మ్లోని దీనికి గ్రోత్ ఉంటుంది, ఆర్ షార్ట్ టర్మ్లో దీనికి ఇలా ఉంటుందని. సో ఈ ఫండ్ కూడా అలాంటి కేటగిరీలోకి వస్తుంది. అలాంటి కేటగిరీలోకి వస్తుంది కాబట్టి ఇది వెరీ వెరీ రిస్కీ, హైయెస్ట్ రిస్క్ ఉంటుంది దీనికి. బట్ అట్ ద సేమ్ టైం మనకి రిటర్న్స్ కానీ కూడా బాగానే ఉంటాయి. బట్ కమింగ్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ ఫండ్, ఈ ఫండ్లోని రిస్క్ ఎంత ఉందో దాంట్లోని ఆప్టమిస్టిక్, అంటే మనం ఆప్టమిస్టిక్గా చూస్తే వాళ్ళు పిక్ చేసుకునే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టాప్ కంపెనీస్ ఆర్ టాప్ గ్రూప్స్. ఈ టాప్ గ్రూప్స్ లోనే డిఫరెంట్ 22 సెక్టర్స్ లోని వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ టాప్ గ్రూప్స్ లో. అండ్ ఇంకా మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్స్ మొత్తం మార్కెట్ క్యాప్చర్ ని 33% వరకు మార్కెట్ లో క్యాప్చర్ వీళ్ళే చేసుకున్నారు, స్టాక్ మార్కెట్ లో మొత్తం. ఈవెన్ ఆ సెక్టర్ లో కూడా ఇప్పుడు ఒక్కొక్క సెక్టర్ లో 33% మార్కెట్ వాల్యూ వీళ్ళదే ఉన్నాయి. సో దిస్ ఇస్ వెరీ ప్రామిసింగ్ గా ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ముందు నేను ఎప్పుడు చెప్పినంటే SID స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ ని రివ్యూ చేసి చదువుకొని అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. హౌవెవర్ ఈ పర్టికులర్ వీడియోలోని ఇన్ డీటెయిల్డ్గా నాకు తెలిసిన నేను చేసిన అనాలిసిస్ గురించి మాట్లాడతాను, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ దీని క్లోజింగ్ డేట్ 19 డిసెంబర్కి ఇది క్లోజ్ అయిపోతుంది. అండ్ ఈ ఎన్ఎఫ్ఓ కూడా మనకి లాంచ్ ప్రైస్ 10 రూపీస్. సో 10 రూపీస్కి లాంచ్ అవుతున్నది. అండ్ ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి ఈ పర్టికులర్ ఫండ్ యొక్క డీటెయిల్స్కి వచ్చేటప్పటికి వీళ్ళు ఇన్వెస్ట్ చేసే టోటల్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ 169 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందులోని లార్జ్ క్యాప్ 36, మిడ్ క్యాప్ 30 అండ్ స్మాల్ క్యాప్ 103. ఈ అన్ని కంపెనీస్ కూడా ఈ గ్రూప్స్ నుంచి ఉన్నవే. ఏవైతే 5 గ్రూప్స్ మనం చెప్పుకుంటున్నామో ఆ గ్రూప్స్ నుంచి ఉన్నవే. మొత్తం 22 సెక్టర్స్ ని వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. సో ఒక రకంగా చూసుకుంటే ఇది సెక్టోరియల్ ఫండ్ కూడా అనుకోవచ్చు. 22 సెక్టర్స్ లో వాళ్ళు కవర్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. అండ్ మార్కెట్ క్యాప్ వచ్చేటప్పటికి 129 lakh crores మార్కెట్ క్యాప్ ఉంది. అండ్ ఈ పర్టికులర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి 33% ఆఫ్ ద BSE మార్కెట్ ని క్యాప్చర్ చేసి ఉన్నాయి. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మొత్తం మార్కెట్లో 33% మీరు క్యాప్చర్ చేసి ఉంచుకున్నారు కాబట్టి వీళ్ళది ఎప్పుడు అప్పర్ హ్యాండ్లోనే ఉంది. సో లాసెస్ మనకి అంటే రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది, వైల్ రిటర్న్స్ కూడా టైం పడుతుంది. సో వీళ్ళ అప్రోచ్ ఏంటి అంటే బాటమ్ అప్ అప్రోచ్ అనమాట. అంటే వాళ్ళ పాయింట్ ఏంటి అంటే లాంగ్ టర్మ్కి, దిస్ ఇస్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్. వాళ్ళు లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకున్నారు. ఇన్ ద లాంగ్ టర్మ్ మనకి ఎక్కువ రిటర్న్స్ కలిగించాలన్నది ఫండ్ మేనేజర్ యొక్క ప్లాన్ ఆర్ స్ట్రాటజీ. దీన్ని బాటమ్ అప్ స్ట్రాటజీ అంటారనమాట. అండ్ 22 సెక్టర్స్లోని వీళ్ళు మొత్తం చేస్తున్నారు కాబట్టి ఈ పర్టికులర్ ఫండ్ డైవర్సిఫైడ్ ఫండ్. సో ఈ ఫండ్లోనే మనకు అన్నీ ఉన్నాయి. సో ఇట్స్ డైవర్స్డ్ ఫండ్ కంప్లీట్లీ. నెక్స్ట్ వాళ్ళు చేస్తున్నది ఏంటి అంటే ఇన్నోవేషన్ త్రూ క్యాపెక్స్, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేసేది అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్స్, డిఫెన్స్ అండ్ స్పేస్, డిజిటల్ ఎకోసిస్టమ్. సో ఇలాంటి వాటిలో వాళ్ళు క్యాపెక్స్ పెడుతున్నారు అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ మోర్ ఓవర్ ఫ్యూచర్ గ్రోయింగ్ సెక్టర్స్ ఇవి.
సో దిస్ ఈజ్ వై ఈ ఫండ్ చాలా ఇంపార్టెంట్ అయిన ఫండ్. అండ్ రిస్క్ అపటైట్ వచ్చేటప్పటికి ఇది వెరీ వెరీ హై రిస్క్ అండ్ అట్ ద సేమ్ టైం హై రిస్క్ ఉన్న చోట రిటర్న్స్ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ మనం ప్లాన్ ఎలా చేసుకోవాలంటే, ఒకవేళ ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు యూ స్టార్ట్ విత్ స్మాల్ లంసమ్ అమౌంట్ స్టార్ట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ అన్ ఓపెన్ ఫండ్. ఇన్ ఫ్యూచర్లోని ఈ ఫండ్ గ్రోత్ ఉన్న కొద్దీ మీరు ఎస్ఐపి ద్వారా, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఎస్ఐపి ద్వారా కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. సో దే కెన్ బుక్ మోర్ ప్రాఫిట్. బట్ దిస్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అంటే మన ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డ్ని చూడాలి, ఆదిత్య బిర్లా ట్రాక్ రికార్డింగ్ కూడా చూడాలి. నేను ఒక స్పెసిఫిక్ వీడియో చేశాను, ఎన్ఎఫ్ఓస్ మెట్రిక్స్ ఏంటేంటి ఉంటాయని. ఈ మెట్రిక్స్ అన్నిటిని అనాలిసిస్ చేసుకొని ఇఫ్ యూ ఫీల్ మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే ఇన్వెస్ట్ చేసుకోండి. సో నా పాయింట్ ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ ఫండ్ అండ్ వాళ్ళ అప్రోచ్ కూడా లాంగ్ టర్మ్ ప్లానింగ్లోనే ఉంది. సో మీరు ఏదైనా లాంగ్ టర్మ్ గోల్కి అసోసియేట్ చేసుకొని ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే దాట్ ఈస్ గుడ్. అబ్సల్యూట్లీ మ్యామ్. అండ్ వన్ థింగ్ మ్యామ్, ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు రిస్కోమీటర్ అంటున్నారు కదా, ప్రతి ఒక్కరు ఇందులో హై రిస్క్ ఉంది అంటున్నారు. ఇప్పుడు మనం పెట్టిన అమౌంట్కి రిస్క్ అంటారా, లేకపోతే వచ్చిన రిటర్న్స్లో మినిమం రిటర్న్స్ రావడానికి రిస్క్ అంటారా? నాకు అర్థం కాలా. రిస్క్ అపటైట్ ఆర్ రిస్కోమీటర్ అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనం పెడుతున్న అమౌంట్ మనకి ఎంత రిటర్న్స్ని ఇచ్చే ఛాన్స్ ఉందో అంత రిటర్న్స్ని పోగొట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ రిస్కోమీటర్ బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నార్మల్గా మీరు ఏ ఈక్విటీ ఫండ్, మ్యూచువల్ ఫండ్ చూసినా కూడా అది హై రిస్క్లోనే చూపిస్తుంది. బికాజ్ ఈక్విటీ ఈజ్ మార్కెట్ లింక్డ్. మార్కెట్ రిటర్న్స్ ఎప్పుడు ఎలా ఇస్తే మనకి తెలియదు, బికాస్ దోస్ ఆర్ నాట్ గ్యారంటీడ్ రిటర్న్స్. సో ఏదైతే వాళ్ళ రిస్క్ అపటైట్ ఉంటుందో అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, షార్ట్ టర్మ్లోని కంపల్సరీగా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, గెయిన్ అయిన ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ లాంగ్ రన్లోని ఎక్కడైతే రిస్క్ ఎక్కువ ఉందో అక్కడే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, పర్పస్ ఏంటి. ఎప్పుడైనా కూడా మనం ఒక ఇన్వెస్ట్మెంట్ని ఒక పర్పస్తో కానీ ఒక గోల్తో కానీ అసైన్ చేసుకుంటే అప్పుడు మనం రిస్క్ని మినిమైజ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా రిస్క్ని మినిమైజ్ చేసుకోవాలంటే 2 ways. ఒకటి ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం, రెండోది లాంగ్ టర్మ్ ఇన్వెస్టెడ్గా ఉండడం. లాంగ్ టర్మ్ అంటే మోర్ దాన్ 7 to 10 years ఆ రేంజ్లో ఉంటే డెఫినెట్లీ మీరు రిస్క్ని మినిమైజ్ చేసుకోగలరు. సో ఈ రిస్క్ అపటైట్ లో కూడా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ అని అలా ఉంటారు, డిఫరెంట్ హూ ఆర్ వెరీ స్కేర్డ్. అంటే నాకు దీని గురించి నాలెడ్జ్ లేదు కాబట్టి దీంట్లో పెడితే పోతుందేమో అని. ఇలాంటి వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే భయపడిపోతారు. ఆ భయంతో దే విల్ కీప్ మూవింగ్ దెర్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ మూవ్మెంట్ అంటే ఒక దాని మీద పెట్టకుండా ఇటు నుంచి ఇటు మార్చడం వల్ల వాళ్ళు లాట్ ఆఫ్ మనీని కూడా కోల్పోతారు. సో మీ రిస్క్ అపటైట్ ఏంటి, నాకు మనీ పడినా పెరిగినా నాకు పర్వాలేదు అనుకున్నప్పుడే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. లేదు నాకు మనీ పడిపోతుందంటే టెన్షన్ వస్తుంది, ఆర్ నేను భయపడిపోయి సేల్ చేసేస్తాను, లేదా నా దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఇంతే, ఇప్పుడు పడిపోతే నేను లాస్ అవుతాను అనుకున్న వాళ్ళు ఇలాంటి ఫండ్స్కి దూరంగా ఉంటే బెటర్. ఈ పర్టికులర్ ఫండ్ ఏదైతే ఉందో దీనికి ఫండ్ మేనేజర్స్ బ్యాక్ టెస్టింగ్ చేసినప్పుడు, లాస్ట్ 20 years డేటా బ్యాక్ టెస్టింగ్ చేసినప్పుడు వాళ్ళకి 22% వరకు వాళ్ళకి రిటర్న్స్ కనిపించాయి. సో March 2004 నుంచి దిస్ మంత్ March 2024 వరకు వాళ్ళు బ్యాక్ టెస్టింగ్ చేశారు ఈ సెక్టార్స్లోని వచ్చిన పర్ఫార్మెన్స్ బట్టి. సో అది 22% వరకు రిటర్న్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళు దీని మీద ఇంట్రెస్ట్ చూపించి అంటే ఈ ఫండ్ని క్రియేట్ చేశారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే వాళ్ళు అనాలిసిస్ చేశారు, బికాస్ మనకి ఎలాంటి డేటా లేదు కాబట్టి ఫండ్ మేనేజర్ చేసిన అనాలిసిస్ బట్టి ఈ ఫండ్కి అంత గ్రోత్ ఉందని వాళ్ళు, దట్ ఈస్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ఫండ్ గురించి చాలా మంచిగా చెప్పారు. అసలు ఇందులో ఏ సెక్టోరియల్ ఫండ్స్ ఉన్నాయి, ఏ కంపెనీస్ ఉన్నాయి, టాప్ 5 కంపెనీస్ ఏంటి, అసలు డీటెయిల్గా వ్యక్తపరిచారు. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకో ఫండ్ గురించి మనం రివ్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.